ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. మనల్ని మనం ఎప్పుడు నమ్మగలమో, మనతో మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో అప్పుడే మనం నమ్మగలము. మనతో మనం నిజాయితీగా ఉండాలి, మనతో మనం క్లియర్ వాటర్ గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ప్యూర్ గా ఉండాలి. మనకి మనం తెలిస్తేనే మనం నమ్మగలము. ఇక్కడ ఏవి మనకి కాలుష్యాలు ఉండకూడదు. మనకి మనం తెలిస్తేనే, మనం నిజాయితీగా కనీసం మనతో మనం నిజాయితీగా ఉన్నప్పుడే మనం నమ్మగలం మై డియర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఎవరిని నమ్మాలి? మనని మనం నమ్మాలి. రెండు, గురువుని నమ్మాలి. 1000% గురువుని నమ్మాలి. 2000%, 10,000% గురువుని నమ్మాలి. ఎస్ మాధవి, గురువుని నమ్మాలి. ఇప్పుడే అన్నాను, పత్రిజీ ఏం చెప్పారు? నా పాదాలని కాదయ్యా, నా పదాలను పట్టుకోండి అయ్యా అన్నారు. సో గురువుని 100% కాదు 1000% మంచిగా నమ్మాలి. ఎప్పుడైతే ఎవరైనా గురువుగా మనం స్వీకరిస్తామో 100% నమ్మకం, 10,000% నమ్మకం, ఇంత కూడా డౌట్, సంకోచం ఏమి ఉండకూడదు. మొత్తం నమ్మేయాలి. ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకం పెరుగుతుందో, మెల్లిగా మనం ఎవరినైతే గురువుగా స్వీకరిస్తామో వాళ్ళని మనం 100% నమ్ముతాము. నమ్మినప్పుడు చాలా అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి, ఎంతో హీలింగ్లు జరుగుతాయి, ఎంతో చక్కగా మీ జీవితం అభివృద్ధి చెందుతుంది. మూడోది ఎవరు? విశ్వాన్ని నమ్మాలి. మనం విశ్వాన్ని నమ్మాలి. ఏదైనా కానీ మనం విశ్వాన్ని నమ్మాలి. మనం చేసే పని మనం చెయ్యాలి. చేతగలిగినంత, మన సాధ్యమైనంత చెయ్యాలి. మిగతాది విశ్వం మీద వదిలేద్దాం, అది ఎప్పుడు ఇస్తుందో అప్పుడు ఇస్తుంది. విశ్వాన్ని డౌట్ చెయ్యకండి. విశ్వాన్ని డౌట్ యూనివర్స్ మీకోసమే ఉంది, మీకు సహకారం చేయడానికే ఉంది. దాని మీద డౌట్ పడకండి, విశ్వాన్ని మీద డౌట్ పడకండి.